కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరో బృహత్తర ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో 18 ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నం 13వ డివిజన్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డులో మొక్కలు నాటిన మంత్రి అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు ఇప్పటికే భూమిని గుర్తించామని తెలిపారు. అయితే కొంతమంది వైసీపీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 13వ డివిజన్లో లోగిశెట్టి స్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన ఇన్ఛార్జ్ DCMS చైర్మన్ బండి రామకృష్ణ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే అనేక మంది స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా వారు కూడా పాల్గొనడం కూడా జరిగింది. అలాగే విద్యార్థులను కూడా వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి స్వామి గతంలో కూడా ఇక్కడ ఈ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వాటికి ట్రీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేసి ఆ ట్రీ గార్డ్స్ నుంచి మొక్కలు పెరగడానికి అవకాశం కల్పించారు. ఇది హాస్పిటల్ రోడ్డు, ఎందుకంటే ఇది ఎక్కువగా పబ్లిక్ వెళ్తూ ఉంటారు. అసలు నిలువ నీడ కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చెట్లు పెంపకం ద్వారా భవిష్యత్తులో ఇక్కడ ఒక చక్కటి